ప్రపంచీకరణ ప్రభుత్వాల విధానాలు ఏవైనా కానీ రాను రాను ప్రైవేటీకరణతో ప్రభుత్వ ఉద్యోగాలు గతంలో లాగా ప్రతి ఏటా నియామకాలకు నోచుకోవటం లేదు. ఈ నేపథ్యంలో అత్యవసర విభాగాలకు సంబంధించి తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్వహిస్తున్న పోటీల్లో ఒక్క ఉద్యోగానికి లక్షల్లో పోటీ పడుతున్నారు. చివరకు అటెండర్ ఉద్యోగానికి సైతం పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత గలవారు సిద్ధపడుతున్నారంటే ప్రభుత్వ ఉద్యోగాలకు ఉన్న పోటీ క్రేజ్ ఏ మేరకు ఉందో తెలుస్తుంది. పద్మవ్యూహం లాంటి ప్రభుత్వ ఉద్యోగాల సాధనలో ఎంతో ప్రతిభ, పట్టుదల, అహర్నిశలు శ్రమపడి కొందరు విజేతలయ్యారు. వారిలో ఒంగోలుకు చెందిన ఓ అక్కా తమ్ముడు ఆ ఘనతను సాధించారు. ఒంగోలు దారావారి తోటకు చెందిన వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్. వెంకటేశ్వరరావు కనక మహాలక్ష్మి దంపతులకు రమ్యశ్రీ కుమార్తె కాగా సాయి సూర్య కుమారుడు. రమ్యశ్రీ గ్రాడ్యుయేషన్ అనంతరం కొంతకాలం టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మంచి ప్యాకేజీతో వేతనం లభిస్తున్నా తండ్రి పోలీసు సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసే విధానం, దాంతో పబ్లిక్ సర్వీస్పై ఆసక్తితో సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలపై దృష్టి సారించారు. పట్టుదలతో సివిల్ సర్వీసెస్ కోచింగ్ తీసుకుంటూ 1-2 సార్లు ప్రయత్నించినా సక్సెస్ కాలేదు. మరోసారి గ్రూప్ 1కు సిద్ధమైనా అక్కడ ఫలితం రాకపోవడంతో నిరాశ చెందకుండా గ్రూప్ 2లో విజయం సాధించి డిప్యూటీ తహసీల్దార్ పోస్టుకు ఎంపికయ్యారు. రమ్యశ్రీ తమ్ముడు సాయి సూర్య గ్రాడ్యుయేషన్ తర్వాత అక్క రమ్యశ్రీ స్ఫూర్తితో తాను కూడా సివిల్స్ ప్రిపేర్ అవుతూ గ్రూప్ 2 పోస్టుకు దరఖాస్తు చేసుకున్నాడు. అక్కడ నుండి బంధువుల ఇళ్లలో జరిగే శుభకార్యాలకు కూడా దూరంగా ఉంటూ 1-2 సార్లు విఫలమైనా ఈసారి తప్పనిసరిగా గోల్ సాధించాలన్న పట్టుదలతో రోజుకు 8 గంటలు చదవటం, అక్కా తమ్ముడు గ్రూప్ డిస్కషన్ చేయటం, ప్రతిరోజు రివిజన్కు నిర్దిష్ట సమయం కేటాయించడం, స్లిప్ టెస్ట్ సిరీస్ రాస్తూ నైపుణ్యాన్ని పెంచుకున్నారు. కోచింగ్ సెంటర్లో ఇచ్చే శిక్షణ కన్నా సెల్ఫ్ ప్రిపరేషన్ సక్సెస్ ఇస్తుందన్న దృఢ నమ్మకంతో అహర్నిశలు కష్టపడ్డారు. ఇటీవల విడుదలైన గ్రూప్ ఫలితాల్లో అక్క రమ్యశ్రీ డిప్యూటీ తహసీల్దార్ పోస్టు సాధించగా తమ్ముడు సాయి సూర్య తొలి ప్రయత్నంలోనే ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్గా ఎంపికయ్యారు. సాయి సూర్య చిన్ననాటి నుంచి తండ్రితో కలిసి పోలీస్ ట్రైనింగ్ కాలేజీకి వెళ్లటం, యూనిఫామ్ సర్వీస్పై మక్కువ ఉండటంతో తనకు ఇష్టమైన విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్గా ఎంపిక కావడం పట్ల ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, బాల్యం నుండి గ్రాడ్యుయేషన్ వరకు విద్యాబుద్ధులు నేర్పిన గురువుల ఆశీస్సులు వెరసి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న తపనతో విజయం సాధించినట్లు అక్కా తమ్ముడు తెలిపారు. అయితే ఇంతటితో తృప్తిగా లేదని, తమ లక్ష్యం సివిల్స్ అని మరింత పట్టుదల, కృషితో ఖచ్చితంగా సాధిస్తామన్న ఆత్మవిశ్వాసం కనబరుస్తున్నారు. వారి కోరిక ఫలించాలని, తప్పనిసరిగా సోదర సోదరీమణులు ఇద్దరు సివిల్స్లో మంచి ర్యాంకు సాధించి వావ్ ఒంగోలియన్స్ అనిపించుకునేలా లక్ష్యాన్ని చేరుకోవాలని ఆకాంక్షిద్దాం. నా పేరు రమ్యశ్రీ సిరిసాని. రీసెంట్గా రిలీజ్ అయిన ఏపీఎస్సీ గ్రూప్ 2 రిజల్ట్స్లో డిప్యూటీ తహసీల్దార్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. నేను బీటెక్ చేసిన తర్వాత కొన్ని రోజులు కార్పొరేట్ కంపెనీ అంటే టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేశాను. ఆ తర్వాత పబ్లిక్ సర్వీస్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో కార్పొరేట్ జాబ్ వదిలేసి యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి. ఆ తర్వాత కొన్ని యూపీఎస్సీ అటెంప్ట్స్ ఇవ్వడం కూడా జరిగింది, కొన్ని మెయిన్స్ కూడా జరిగింది, అలాగే గ్రూప్ 1 మెయిన్స్ కూడా జరిగింది. బట్ కొన్ని ఫెయిల్యూర్స్ తర్వాత ఫైనల్గా ఈసారి రిలీజ్ అయినటువంటి గ్రూప్ 2 రిజల్ట్స్లో డిప్యూటీ తహసీల్దార్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఫైనల్గా పబ్లిక్ సర్వీస్లోకి ఎంటర్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. మీరు దీనికోసం ఎలాంటి కసరత్తు చేశారమ్మా? ఇది ఒక 5 to 6 years ప్రాసెస్ అండి. 5 to 6 yearsగా ప్రిపరేషన్ అనేది జరుగుతూ ఉంది కన్సిస్టెంట్గా. మధ్యలో ఫెయిల్యూర్స్ కూడా వస్తూ ఉంటాయి. గివప్ ఇవ్వకుండా, ఫెయిల్యూర్స్కి భయపడకుండా కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వడం, ఎక్కువగా రివిజన్ చేయడం, అలాగే టెస్ట్ సిరీస్ రాయడం, వాటి వల్ల స్కిల్ పెంచుకుంటూ ఇంకా ప్రాక్టీస్ ఎక్కువగా చేస్తూ అలా రావడం జరిగిందండి. ఇక్కడ ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు కొంచెం వెనకబడి మీ విషయంలో ఎలా? సో ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా బాధపడతాం. 1-2 days డల్గా ఉంటాము, మళ్ళీ చదవాలనిపించదు. బట్ ఆ తర్వాత మళ్ళీ మనల్ని మనం మోటివేట్ చేసుకొని మనం ఎందుకు స్టార్ట్ చేసాం, మనం పబ్లిక్ సర్వీస్ మీద మనకున్న ఇంట్రెస్ట్ ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆ టైంలో మన చుట్టూ ఉండే సపోర్ట్ సిస్టమ్ చాలా హెల్ప్ అవుతుంది. మా పేరెంట్స్ చాలా హెల్ప్ చేశారు. ఎప్పుడు ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా నిరుత్సాహపడలేదు. మేము అధైర్యపడినా కూడా వాళ్ళు లేదు మీరు చేయగలుగుతారు, ఇప్పుడు కాకపోయినా ఇంకొకసారి మళ్ళీ చేయగలుగుతారు, ప్రయత్నించండి అని కంటిన్యూస్గా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మీకు ఎప్పటివరకు చదువుకోవాలని ఉంటే అప్పటి వరకు చదువుకుంటూ ఉండండి అని ఆ సపోర్ట్ సిస్టమ్ ఉండడం వల్ల ఫెయిల్యూర్స్ని ఈజీగా ఓవర్కమ్ చేయగలిగామండి. అంటే మీరు మీ బ్రదర్ ఇద్దరు? అవును, నేను అవునండి, నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి ప్రిపేర్ అవ్వడం జరిగింది. తను కూడా గ్రూప్ 2లో ఎక్సైజ్ ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాడు. ఇద్దరం కూడా ఈ ప్రిపరేషన్లో ఉండడం వల్ల సబ్జెక్ట్స్ డిస్కస్ చేసుకోవడంతో పాటు
ఎక్కువగా ఎమోషనల్ సపోర్ట్ ఉంటూ ఉండేది. ఎగ్జామ్స్ లేట్ అవుతూ లీగల్ హర్డిల్స్ కూడా ఉంటూ ఉంటాయి. సబ్జెక్ట్ డిస్కస్ చేసుకోవడం ఎంత ఉండేదో అలాగే లేట్ అవుతున్నప్పుడు మోటివేట్ చేసుకోవడం, సపోర్ట్ చేసుకోవడం అట్లా ఈజీగా ఉండేదన్నమాట. ఇద్దరం ఉండడం వల్ల టెస్ట్ రాసిన తర్వాత ఇద్దరం కూర్చొని డిస్కస్ చేసుకునేవాళ్ళం. ఏవైతే ఒకళ్ళకి అర్థం కాని సబ్జెక్ట్ని ఇంకొకరికి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. మోర్ దెన్ దిస్ ఎమోషనల్ సపోర్ట్ అనేది ఎప్పుడూ ఉండేదన్నమాట. అంటే మీరు రాసినప్పుడు ఇద్దరు రాసినప్పుడు గ్యారంటీ కొడతారని చెప్పి కాన్ఫిడెన్స్ ఉందమ్మా? అంటే ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్ రావాలని హోప్తోనే వెళ్తాము ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు. బాగా రాసాము అని అనుకున్నాము. బట్ ఆల్రెడీ చాలాసార్లు బాగా రాసినప్పుడు కూడా మనం చెప్పలేము కాంపిటీషన్లో ఏది ఎలా అవుతుంది రిజల్ట్ అనేది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ అ గుడ్ రిజల్ట్, కానీ ఇద్దరికి రావడము అనేది చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఆ ఫీలింగ్ ఎలా ఉందమ్మా? అంటే ఇద్దరు ఒకేసారి జాబ్ తీసుకోవాలి. మోస్ట్లీ ఇట్స్ అ రిలీఫ్ ఫీలింగ్ అండి. ఫైనలీ మనం ఏదైతే పబ్లిక్ సర్వీస్లోకి వెళ్ళాలి అనుకున్నామో దానిలోకి వెళ్తున్నామో అనే రిలీఫ్ ఎక్కువగా ఉంది. ఇట్స్ అ న్యూ జర్నీ కాబట్టి చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది. అంటే మీరు డీటీ ఎక్స్పెక్ట్ చేశారా? డిప్యూటీ తహసీల్దార్. డిప్యూటీ తహసీల్దార్ నా ఫస్ట్ ప్రిఫరెన్స్ అండి. అదే దాని పట్ల నాకు లైకింగ్ ఉండింది ముందు నుంచి, బికాస్ దానిలో పబ్లిక్ ఇంటరాక్షన్కి స్కోప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో దానికోసమే ప్రయత్నించాను అండ్ రావడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనం స్కోర్ చేస్తాము, రిమైనింగ్ పీపుల్ ఎలాంటి స్కోర్ చేశారు అనే దాన్ని బట్టి మనకు వచ్చే పోస్ట్ ఉంటుంది. నేను పెట్టుకున్న ఫస్ట్ ప్రిఫరెన్సే రావడం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే దీనికోసం కోచింగ్ తీసుకుంటారంటారు మీరు? అవును, కోచింగ్ కూడా తీసుకున్నామండి. కానీ ఇది కోచింగ్ కంటే కూడా 90% సెల్ఫ్ ప్రిపరేషన్ మీద ఆధారపడి ఉండే ఎగ్జామ్స్ ఇవి. మొన్న ఒక 5 to 10% మాత్రమే ఏ కోచింగ్ వాళ్ళైనా సపోర్ట్ చేయగలుగుతారు. 90% మనమే చేస్తాం. మేము కోచింగ్ కూడా ఇనీషియల్గా జాబ్ మానేసిన ఒక ఫస్ట్ 1 year యూపీఎస్సీ కోసం తీసుకున్నాను. గ్రూప్ 2 కోసం స్పెసిఫిక్గా ఏం తీసుకోలేదు. సో ఆ యూపీఎస్సీకి తీసుకున్న ప్రిపరేషన్ నాలెడ్జ్, ఆ సబ్జెక్ట్ ఎగ్జామ్కి తగ్గట్టుగా మౌల్డ్ అవుతూ గ్రూప్ 2 కూడా ప్రిపేర్ అయ్యాం. అంటే మీ టార్గెట్ సివిల్స్ అన్నారు. అంటే వచ్చిన దానికి మళ్ళీ దీంతో సరిపించుకుంటారా, లేకపోతే సివిల్స్ మీద ఏమైనా దృష్టి పెడతారా? డెఫినెట్గా ఇంకా బెటర్ పోస్ట్ ఉంటే బెటర్ సర్వీస్ చేయగలుగుతాం కాబట్టి మళ్ళీ ప్రయత్నిస్తాను. హౌ ఫార్ వెళ్తాం అనేది గోయింగ్ ఫార్వర్డ్ తెలుస్తుంది. పేరు సూర్య. రీసెంట్గా రిలీజ్ అయిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రిజల్ట్స్లో మా సిస్టర్కి డిప్యూటీ తహసీల్దార్ వచ్చింది, నాకు ఎక్సైజ్ ఎస్ఐగా సెలెక్షన్ వచ్చింది. ఇట్లా రావటం మాకు చాలా హ్యాపీగా ఉంది. నా గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత నుంచి నేను సివిల్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నాను. తర్వాత గ్రూప్ 2 నోటిఫికేషన్ రావడంతో నేను గ్రూప్ 2 ప్రిపేర్ అవడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు నాన్నగారు యూనిఫామ్ సర్వీస్లో ఉన్నారు, మీరు కూడా అదే రావటం ఎలా ఉంది మీకు? చాలా హ్యాపీగా ఉంది. సివిల్ ఎస్ఐ సివిల్ కూడా నేను రాశాను, నాకు అక్కడ 10 మార్క్స్తో మిస్ అయింది. కానీ ఇక్కడ ఎక్సైజ్ ఎస్ఐ రావటం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చిన్నప్పటి నుండి పీటీసీ గ్రౌండ్స్లో చూడటం అదంతా కూడా మేము ఫైనల్లీ ఇక్కడికే రావటం మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మీరు దీనికోసం ఎలాంటి ప్రిపరేషన్ చేశారు? అంటే ఎక్స్పెక్ట్ చేశారా ఎక్సైజ్ అంటే యూనిఫామ్ సర్వీస్ వస్తుందని? జాబ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ ఖచ్చితంగా ఇదే అనేది స్టిక్ ఆన్ అయ్యలేము. ఎందుకంటే అది మనకి మైండ్ ఫ్రీగా ఉంటుందని చెప్పి ఇదే అని ఏది అనుకోలేదు. ఓవర్ ద ఇయర్స్ అది ఫెయిల్యూర్ చూడటం వల్ల మన మైండ్ ఫ్రీగా ఉంచుకోవడానికి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఉంటే మంచిది. నీకు ఇది వచ్చిన తర్వాత ఎక్సైజ్ ఎస్ఐ వచ్చిన తర్వాత మీ నాన్నగారి ఫీలింగ్ ఎలా ఉంది? డాడీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళు ఇన్స్పెక్టర్ అనే మాట వినటం కానీ, వాళ్ళు ఇట్లా ఎక్సైజ్ వాళ్ళని చూడటం కానీ, సివిల్ అవన్నీ కూడా ప్రెషర్తో కూడుకుని ఉన్నాయి కాబట్టి ఎక్సైజ్ ఎస్ఐ కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ లైఫ్లో గ్రో అవ్వడానికి అనిపించింది. ఇప్పుడు మీ సిస్టర్తో కలిసి మీరు ట్రావెల్ చేశారు, ఈ ఎగ్జామ్స్ కానీ ప్రిపరేషన్ ఎలా ఉంది? ఫస్ట్ పాయింట్ అనేది తను ప్రిపేర్ అవ్వటం వల్లే నాకు ఒక ఐడియా అనేది వచ్చింది, ఇటు కూడా వెళ్ళొచ్చు అనేది. సో అట్లా తనని చూసి ఎట్లా రాస్తుంది, ఎట్లా ప్రిపేర్ అవుతుంది అనేది, ఏ బుక్స్ యూజ్ చేస్తుంది అనేది తన ద్వారా నాకు చాలా తెలిసింది. ఎలాంటి టిప్స్ ఇచ్చేవారు మీకు మీ సిస్టర్? ఎక్కువ ఈ ఏపీపీఎస్సీ ఎలాంటి ఓరియంటేషన్లో ఉంటుందనేది నాకు తన ద్వారానే తెలిసింది. ఏపీ హిస్టరీ అవన్నీ కూడా ఎలా కవర్ చేయాలనేది, ఎంతవరకు కవర్ చేయాలనేది, ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయనేది నాకు కొత్త. అది నోటిఫికేషన్ పడిన తర్వాతే ఈ మెయిన్స్ గ్యాప్లోనే ఎక్కువ కవర్ చేసాం అది. సో అందువల్ల తన ఆల్రెడీ ఏపీపీఎస్సీ ఎక్స్పీరియన్స్ వల్ల నాకు ఏపీ హిస్టరీ అనేది ఏ యాంగిల్లో క్వశ్చన్స్ వస్తాయి అనేది దాని నుంచి, అక్కడ మా సిస్టర్ నుంచి బాగా ఇన్పుట్స్ వచ్చాయి. దీనికోసం మీరు ఇద్దరు కలిసి ఎంత టైం కేటాయించేవారు? అది ఒకరోజు 8 to 10 hours ఉండేవాళ్ళం, ఇంకొక రోజు ఒక 4-5 hours అయినా అది ప్రొడక్టివ్గా చేసుకునేవాళ్ళం. టైం కంటే కూడా మనం ఎన్ని టాపిక్స్ కవర్ చేసుకుంటున్నాం అనేది దాన్ని బట్టి ప్రొసీడ్ అవటం అనేది మనకి గుడ్ థింగ్.
జనరల్గా అంటే మీరు యూత్లో ఉన్నారు, యూత్లో ఉన్నప్పుడు వేరే అవగేషన్స్ ఉంటాయి, అంటే బయటకు వెళ్ళేదని ఎంజాయ్ అని. ఇప్పుడు అవును. మీరు దీనికోసం ఎలా కేటాయించారు? అది చాలా వరకి మనం బ్యాలెన్స్‌గా అనేది వెళ్ళటం అనేది మంచిది. ఏది ఎక్స్‌ట్రీమ్‌లోకి తీసుకెళ్ళకూడదు. స్టడీస్ కూడా పీక్‌గా తీసుకెళ్తే అది ఒక చోట బ్రేక్ డౌన్ అవుతుంది. అట్లా అని ఎంజాయ్‌మెంట్ కూడా అసలు కంప్లీట్‌గా మిస్ చేస్తే మళ్ళీ ఎడ్యుకేషన్ మీద కూడా ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది. సో 2 బ్యాలెన్స్ అనేది చేసుకోవటం వల్ల మనకి నెక్స్ట్ రిఫ్రెష్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ప్రిపరేషన్ అనేది మంచి ఎనర్జీతో కంటిన్యూ చేయొచ్చు. రిజల్ట్ రిలీజ్ చేసిన తర్వాత ఇద్దరి ఉంటాం, ఎలా ఉంది మీ ఫీలింగ్? అది అసల చాలా హ్యాపీ ఫీలింగ్ అండి. అది ఇద్దరికీ ఒకేసారి రావటం, అది కూడా కొంచెం టాప్ లెవెల్ పోస్ట్ అనేవి రావటం గ్రూప్ 2లో, అది చాలా హ్యాపీనెస్‌ని అనిపించింది. తర్వాత అంటే మీరు నెక్స్ట్ సివిల్స్ ఏమైనా టార్గెట్ ఉందా మీకు? ఫస్ట్ నుండి సివిల్స్ ప్రిపేర్ అవ్వటం, గ్రూప్ 2 నోటిఫికేషన్ రావటం వల్ల ఈ 2 అటెంప్ట్స్ అనేవి అట్లా ఇవ్వకుండా ఉండటం సో నెక్స్ట్ ఫర్దర్గా ప్రిపరేషన్ మొత్తం సివిల్స్ వైపు చూడాలని ఉంది. అంటే మీరు ఇది ఎన్నో అటెంప్ట్ గ్రూప్ 2 నేను ఫస్ట్ టైం రాయటం, ఇది సక్సెస్ అయ్యారు. ఫస్ట్ టైమే సక్సెస్ అయ్యాను. ఇప్పుడు మీరు ఈ పోటీ పరీక్షలకి సిద్ధమయ్యే వాళ్ళకి మీరు ఎలాంటి సూచన, అంటే వాళ్ళకి ఒక మెసేజ్? అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ వీటన్నిటికంటే కూడా మనం ఏదైనా చేయగలుగుతాం, ఎక్కడి దాకైనా వెళ్ళగలుగుతాం అనే నమ్మకం ఉంటే ఎట్లాంటి వాళ్ళైనా కానీ ఏదైనా క్రాస్ చేసి ముందుకు రావచ్చు. మీకు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఏ విధంగా ఉంది? వాళ్ళ నుంచి సపోర్ట్ అనేది మాకు ఎప్పుడు ఉంటుంది. ఫస్ట్లో ఎట్లా ఉందో లాస్ట్ వరకు కూడా అట్లానే ఉంది. ఫెయిల్యూర్ చూస్తున్నా కానీ వద్దు వద్దు ఇలా చేయొద్దు అట్లా చేయొద్దు అని కానీ వాళ్ళ నుండి ఏమీ సపోర్ట్ అనేది ఇష్యూ అనేది వచ్చేది కాదు. సో అందువల్ల వాళ్ళ మాకు హోమ్లో ప్రెషర్ అనేది ఏమి ఉండేది కాదు, ఇంట్లోనే ఫ్రీగా ప్రిపేర్ అవ్వగలిగే వాళ్ళం. సో అందువల్ల వాళ్ళ నుంచి మాకు వచ్చిన సపోర్ట్ అనేది అసలు మేము ఎప్పటికీ మర్చిపోలేము. మా పిల్లలిద్దరూ కూడా గ్రూప్ 2లో సెలెక్ట్ అయి ఉన్నారు. ఆ అమ్మాయి డిప్యూటీ తహసీల్దార్గా సెలెక్ట్ అయింది, అబ్బాయి ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ దానిలో ఎస్ఐగా సెలెక్ట్ అయి ఉన్నాడు. వాళ్ళు కూడా మేమంతా మాకు కావాల్సిన 10 రూపాయల డబ్బులు వాళ్ళకి ఇయటమే తప్ప వాళ్ళ కృషి వాళ్ళ పట్టుదలతోనే వాళ్ళు ఇది చేస్తున్నారు. మేముగా వాళ్ళకి ప్రత్యేకించి తీసుకున్న శ్రద్ధ లేదు. వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళు ఇది చేస్తాను అంటే సరే చేయండి అని చెప్పటము, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయటము. లేదు మేము కూడా ఏంటంటే ఏదన్నా ఒక చిన్న ఫంక్షన్కి వెళ్ళాలి ఇది చేయాలన్నా కానీ వాళ్ళు కూడా బయటకు వచ్చి ఉండేవాళ్ళు కాదు. మేము కూడా ఏంటంటే వాళ్ళ గురించి మేము ఒక్కళ్ళు వెళ్ళేసి మళ్ళీ ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళినా దగ్గర మళ్ళీ ఎమ్మడుతున్నారు, ఎట్లా ఏ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎట్లాగో వాళ్ళకు భోజనం ఏంటని చెప్పేసి అలా కొద్దిగా మేము చేసినవి అవే తప్ప ఎడ్యుకేషన్ పరంగా మేము చేసినది లేదు. వాళ్ళు ఇది చేస్తాను అంటే మీకు నమ్మకం ఉంటే ఏదైనా చేయండి మేము సపోర్ట్ చేస్తామని చెప్పాను తప్ప వాళ్ళని ఏది కూడా ఇదొద్దు ఇది చెయ్యండి, ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఏది కూడా ఎక్కడ కూడా రిస్ట్రిక్షన్ పెట్టలేదు. ఇదంతా కూడా ఏంటంటే వాళ్ళ పట్టుదల వాళ్ళ కృషి వల్లే వాళ్ళు ఇంతవరకు సాధించారు. వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే ఇంక కూడా మంచి గోల్స్ కొట్టాలని ఇది ఉన్నారు, వాళ్ళు కూడా చేస్తారని ఆశిస్తున్నా. ఫంక్షన్ కూడా రాకుండా వాళ్ళ ప్రిపరేషన్ అంటే మరి మీరు వాళ్ళకి మీ రిలేటెడ్గా ఏం చెప్పారు సార్? ఏం చెప్పేవాళ్ళము అదే ఏదో మామూలుగా అందరికీ కూడా ఇలా చెప్పలేం కదా, ఎట్లా కానీ ఏదో ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు, లేదు బయట ఎగ్జామ్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళారు ఇక్కడికి వెళ్ళారు ఇంటి దగ్గర లేరు అని చెప్పేసి అలా చెప్పేవాళ్ళం. అంతేగాని మేము ఈ ఎగ్జామ్స్ అని ఇట్లా చదువుకుంటున్నారు ఇట్లానే ఏం చెప్పేటవాళ్ళం కాదు. ట్రయల్స్లో ఉన్నారు, ఎవరైనా బంధువులు అడిగితే ఏంటి ఎందుకని ఏం చేస్తున్నారంటే జాబ్ ట్రయల్స్లో ఈ ఉద్యోగం ఆ ఉద్యోగం అని ఎప్పుడూ చెప్పలేదు, ట్రయల్స్లో ఉన్నారు చూస్తున్నాము అంతే. కొంతమంది మేమేమి చెప్పలేదని కూడా కొద్దిగా అనుకుంటూ ఉండే మనం, అంటే చెప్పడానికి ఇందులో దాచిపెట్టేదానికి కూడా ఏమీ లేదు. మనకు 4 రకాల రాళ్ళు వేస్తూ ఉంటాము, ఏదో ఒకటి ఇది అవుతుందనే తప్ప జనరల్గా ఇది అదే అనేమి లేదు. ఇదంతా కూడా టోటల్గా వాళ్ళ కృషి వాళ్ళ పట్టుదల. వాళ్ళు సినిమాలకు వెళ్ళేవాళ్ళు కాదు, షికార్లకు వెళ్ళేవాళ్ళు కాదు, వాళ్ళు చూసుకునేసి సరదాగా కాసేపు వాళ్ళకి ఏదో సంతోషంగా ఏదైనా కాసేపు అనిపిస్తే బజార్కి వెళ్ళి వాకింగ్ చేసుకోవటమో టీవీ చూడటమో అట్లా. నేను ఈ సినిమాకి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలని వాళ్ళు ఎప్పుడు కూడా మమ్మల్ని అడగలేదు, మేము కూడా లేదని అడిగితే కాదనలేదు. మీరు యూనిఫామ్ సర్వీస్లో ఉండి మీ బాబు కూడా దాంట్లోకి వచ్చారు, మీకు ఎలా ఫీలింగ్ ఉంది సార్? అది సంతోషంగా ఉన్నది. నేను కూడా ఏంటంటే 36 సంవత్సరాలు ఉండేసి ఇప్పటికి ఎస్ఐ అయి ఉన్నాము. అది వాళ్ళు కూడా ఏంటంటే ఇనిషియల్ స్టేజ్లోనైతే ఇంకా రాను మంచి హోదాల్లో వాళ్ళకి ఒక ఇది ఉంటుంది అనేది. ఇది ఏదైనా కానీ ఒక సేమ్ యూనిట్లో ఉండి సేమ్ డిపార్ట్మెంట్లో కొద్దిగా హైయర్ ర్యాంక్ వచ్చిందంటే మాకన్నా, అంటే హైయర్ అంటే పెద్ద హైయర్ అని కాదు, మాకన్నా ర్యాంక్ పెద్దది కాబట్టి
మేము సంతోషంగా ఉంటున్నాం. నా పేరు కనక మహాలక్ష్మి అండి. నేను హౌస్ వైఫ్ని. ఇంకా మా పిల్లలు కేవలం అసలు గవర్నమెంట్ జాబ్సే రావాలి, మేము మంచి ఆఫీసర్లు అవ్వాలని అది ఒక్కటే వాళ్ళ కోరిక. ఇంకా దానికోసం అని చెప్పేసి వాళ్ళు చాలా అసలు బాగా స్ట్రెస్ అయ్యారండి. 6 years నుంచి పాప అయితే ఇంకా బాగా ప్రిపేర్ అయ్యింది, ఎన్నో ఎగ్జామ్స్ రాసింది. ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అని చాలా ఆశపడి ఎన్ని ఫెయిల్యూర్స్ అండి, చాలా బాధపడింది. ఇంకా ఆఖరికి రిజల్ట్ రావడం మాకు చాలా బాగుంది. చాలా బాధపడ్డప్పుడు మీరు అంటే తల్లిగా మీరు ఎలా ఉందమ్మా మీకు? అంటే ధైర్యం చెప్పేవాళ్ళు, మీకు కొంచెం టైం పడుతుంది అని మనం ముందే అనుకున్నాం కదా, ఏం పర్లేదు ఈసారి అయిపోతే నెక్స్ట్ సారి కంపల్సరీ ఉంటారు అని చెప్పేసి చాలా చెప్పేవాళ్ళము. ఇంకా అవన్నీ ఇంకా ఏదో ఒకటి మాట్లాడుతూ పిల్లలకి ధైర్యం చెప్తూ ఇంకా ఎక్కువ బాబా గుడికి వెళ్తాం ఎక్కువ. ఇంకా గుడికి తీసుకెళ్ళడం కాసేపు కొంచెం తనకి మార్పుగా ఉండడం కోసం ఏదో ఒకటి అటు ఇటు తిప్పడం అట్లా చేసేదాన్ని. అంతకుముందు ప్రతిరోజు గుడి కానీ అట్లా అన్నీ వెళ్ళేదాన్ని నేను. ఇంకా వీళ్ళు ఈ ప్రిపరేషన్లోకి వచ్చాక ఇంకా వాళ్ళకి తోడుగా ఉండడమే నాకు ఇష్టంగా ఉండేదన్నమాట. ఇంకా వేటికి నేను అసలు వెళ్ళేదాన్ని కాదు ఈ 5 years నుంచి. మా విజయం వెనక ప్రధాన పాత్ర మీదే అని చెప్పి తల్లిదండ్రులు అని చెప్పి అంటున్నారు, మీకు ఎలా ఉందమ్మా? అంటే మనం తల్లిదండ్రులు అంటే ఎవరైనా పిల్లలు చదువుతామంటే ఎవరైనా చదివించడానికి రెడీగానే ఉంటారు. మనదేం లేదండి, వాళ్ళు కష్టపడ్డారు. ఇప్పుడు ప్రజెంట్ ఏముంది, పేరెంట్స్ బాగా పిల్లలు ఎవరు చదివినా కూడా చదివించడానికి రెడీగానే ఉన్నారు కదా, వాళ్ళు చదువుకోవడం ముఖ్యం అన్నమాట. వాళ్ళ కష్టం ఇదంతా. ఇద్దరు ఒకేసారి Group 2 కొట్టారు, మరి మీకు ఫీలింగ్ ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉందండి, చాలా ఆనందంగా ఉంది. మీ బంధుమిత్రుల నుంచి మీకు ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చే పిల్లల విషయంలో? చాలా సంతోషపడుతున్నారండి మా బంధువులందరూ కూడా. పిల్లలు ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేశారు, వాళ్ళ కష్టానికి ప్రతిఫలం దక్కిందని చెప్పి చాలా ఆనందపడుతున్నారు. అంటే భవిష్యత్ టార్గెట్ వాళ్ళు ఇంకా ఉంది, అది మీరు ఉంది అనుకుంటున్నామండి. ఖచ్చితంగా మీరు సెలెక్ట్ అవుతారు ఈసారి అని చెప్పేసి అనుకుంటున్నాము. ఇంకా వాళ్ళు ఏంటంటే ఒక్కటే అన్నమాట, మా డాడీ మమ్మల్ని ఒక మెట్టు మీద కూర్చోబెట్టారు, మేము ఇంకొక మెట్టు ఎక్కాలే కానీ దిగకూడదు అన్న పట్టుదల వాళ్ళకి ఎప్పుడు ఆ మాట ఉండేదన్నమాట. అది ఎప్పుడు ఆ ఆలోచనతోనే ఉండేవాళ్ళు. పర్లేదమ్మా ఒక మెట్టు ఎక్కారు, మాకు హ్యాపీగా ఉంది, ఇక నుంచి మీ ఇష్టం, ఇంకా మాకు ఇంతవరకు సంతోషం అని చెప్పాను నేను. తర్వాత వీళ్ళు పిల్లలు ఈ మనవరాల రమ్య, తర్వాత సాయి సూర్య, వీళ్ళిద్దరు మనవరాళ్ళు. వీళ్ళు బాగా కష్టపడి చదువుకున్నారు, బాగా శ్రద్ధ పెట్టి చదువుకున్నారు, పట్టుదల పట్టారు, అంతా కృషి చేశారు బాగా. ఎంతసేపు గవర్నమెంట్ జాబ్ చేయాలి, ప్రజలకి సేవ చేయాలి అనే ఉద్దేశం గల వాళ్ళు వీళ్ళు. అందుకే చేస్తుంటారు, మేము వ్యవసాయం చేస్తాం. చేస్తుంటారు. అంటే పిల్లలు ఆ విధంగా కష్టపడి మంచి పొజిషన్కి వచ్చారు, ఎలా ఉంది మీకు? మాకు బాగా సంతోషంగా ఉందండి. ఇద్దరికి ఒకసారి జాబ్స్ వచ్చేసరికి మాకు బాగా సంతోషం. అంటే దానికోసం మీరు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉండేవారు? ఇంటికి వచ్చినప్పుడు చదువుకుంటానే ఉండేవాళ్ళు, పొద్దాకా రెండో పని ఉండేది కాదు, చదువుతూ ఉండేవారు. అంటే వీళ్ళు ఇద్దరు ఒకేసారి ఉద్యోగాలు కొడతారని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? వస్తుంది అనుకున్నారా? భగవంతుడి దయ వస్తుంది, ఎవరు అదే భగవంతుడి దయ మందే ఉందని అనుకునేవాళ్ళం. వాళ్ళు రేపు మంచి సేవ చేయాలనుకుంటున్నారా? బాగా ప్రజాసేవ చేయాలనుకుంటున్నా, చేస్తారు కూడా. బాగా ధర్మగుణం గల వాళ్ళు. మీరు అంత ఎప్పుడు ఏం మాట్లాడతారు వాళ్ళతో, పిల్లలతో ఏం మాట్లాడో ఈ ఉద్యోగాల సంగతి వీటి సంగతి మాట్లాడుకుంటాం. ఏమని అడిగేవాళ్ళు మీరు? పిల్లలు మీకేం చెప్పారు? మీరు బాగా పట్టుదలగా చదువుకోండి, పట్టుదలగా చదువుకుని సాధించండి, కృషి చేయండి బాగా, అంటే బాగా చేస్తాను తాతయ్య అని చెప్పేవాడు. సాధించారు వాళ్ళు. సాధించారు, బాగా సంతోషంగా ఉంది.